బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా కొండగట్టులో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా 30 దుకాణాలు, ఇళ్లు కాలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సత్యం. తక్షణ సహాయం కింద ఒక్కొక్క బాధిత కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగిన నష్టం మీద కలెక్టర్ ఇప్పటికే నివేదిక కోరిండు. వారు సాయంత్రంలోగా కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పిస్తారు. ఈ బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా దురదృష్టం, నిజంగా ఇది నష్టం జరిగింది. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇంతకుముందు నేను కలెక్టర్తో మాట్లాడగానే తక్షణ సాయం కింద, ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారు, కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అని చెప్పినా వాళ్ళని కోరిన ఇమ్మీడియట్ మనం కొంత రిలీఫ్ చేయాలి. దాదాపు ఒక 20,000 వరకు సాయం చేయాలంటే కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. సాయంత్రం లోపు ఒక్కొక్క కుటుంబానికి తక్షణ సాయం కింద 20,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి నివేదిక వచ్చినాక నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి జరిగిన ఆస్తి నష్టం మీద వివరిస్తా. అక్కడ నుంచి కూడా ఎక్స్‌గ్రేషన్ తీసుకురావడానికి ప్రయత్నించాం. కొండగట్టు కింద భారీ అగ్ని ప్రమాదం జరిగి 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉండగానే మంటల్లో దుకాణాలు కాలి బూడిదైపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తేల్చారు. నమస్తే.